మా నాయకుడు పులి, మా నాయకుడు ఏనుగు ఇట్లాంటియన్నీ బాగా చెప్పుకుంటాం మనం అందరం గూడా. కానీ ఈ పులులు, ఏనుగులు మనల్ని పరిపాలిస్తే బాగోదేమో అన్నది ఆలోచించుకోవాలి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చెప్తున్నారు. ఏది మావిగన్ తెచ్చారన్నట్టు. దాన్ని వీళ్ళు చాలా వెటకారం చేస్తున్నారు. ఒంగోలు ఇయన్నీ పెడితే ఒంగుంటాం లాంటిది పెట్టొచ్చు. ఒంగోలు, గుంటూరును, మంగళగిరి కలిపితే ఇది ఒంగుంటాం అని పెట్టొచ్చు. లేకపోతే గనక మా జగ్గయ్యపేటను కూడా పెడితే ఇంకొకటొస్తది. ఇట్లా పదాలన్నీ వాడుతున్నారు. ఎవరి వెటకారం వాళ్ళదే. అంతా పక్కన పెడితే బేసిక్‌గా ఒకటే. వైసీపీకి సంబంధించినటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకులు ప్రజలకి ఏమని సమాధానం చెప్తారు? ఒక వ్యవస్థని విమర్శించడంలో తప్పులేదు. దానికి న్యాయం కావాలని కోరడంలో తప్పులేదు. ఏమని అడగాలి? అయ్యా, నువ్వు రాజధాని అన్నావు. అసలు నగరాన్ని నోటిఫై చేయకుండా, నోటిఫై చెయ్యని అమరావతి అనే పేరు లేనటువంటి నగరాన్ని నువ్వు రాజధానిగా ప్రకటిస్తున్నావు. పేరు మాత్రమే ఉండి భౌగోళికంగా లేని నగరాన్ని నువ్వు రాజధానిగా చేస్తున్నావు. ఇదేంటి అని అడగాలి లోక్సభలోని రాజ్యం. అడగలేదు. అట్లాగే అమరావతి 29 గ్రామాల్లో ఉంటే నాశనం అయిపోతాము, లక్షల కోట్లు అవసరమైపోతే ఆంధ్ర అన్యాయం అయిపోతుంది అని చెప్తున్నాం. బట్ అక్కడ ప్రజలు క్రిందసారి మనం 3 రాజధానులు అని వెళ్ళలేదు ఎన్నికలకు ముందు. అమరావతి అక్కడే ఉంటుందని వెళ్ళాం 19 ఎన్నికలకు ముందు. ఓటేశారు ప్రజలు. కానీ 3 రాజధానులు అని చెప్పి వెళ్ళాం మొన్నటిసారి. విశాఖపట్నం వాళ్ళు మాకు రాజధాని అక్కర్లేదని ఓడగొట్టారు. రాయలసీమ వాళ్ళు మాకు హైకోర్టు అక్కర్లేదని ఓడగొట్టారు. అమరావతి ప్రాంతంలో నువ్వు తీసేసావు కాబట్టి అని ఓడగొట్టారు. 3 ప్రాంతాల్లో ఓడిపోయాకన్నా మనకి జ్ఞానోదయం రావాలి కదా. ఇప్పుడు ఏంటి ఇవాళైనా సరే ఏంటి మీ రాజకీయ భవిష్యత్తు ఏంటి? మీరందరూ ఏమని చెప్పుకుంటారు రేపు పొద్దున? ఇది రాజధానికి సంబంధించి నగరం కావాలి, అక్కడ లేని లోటు ఏదైతే ఉందో దాన్ని మాట్లాడచ్చు. 4 ఈ ఊళ్ళన్నీ కలిపి రాజధాని కావాలి, అది వదిలేసి దాన్ని వ్యతిరేకించాం మేము అంతవరకే అని తిరిగితే ఏం చెప్పుకుంటారు రేపు పొద్దున? ఇప్పుడు మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఓకే, మరి ఇదివరకు సిఆర్డీఏ పరిధి అన్నారు కదా, మళ్ళీ తీసుకొచ్చి ఈ 3 నగరాలే 35 లక్షలు అంటే ఏముంటుంది అప్పుడు? మధ్యలోన మంగళగిరి, తాడేపల్లి, ఉండవల్లి అన్నీ కూడా కలిస్తేనే కదా అప్పుడు ఒక 50-60 లక్షలు అవుతుంది. తెనాలి ఇవన్నీ కూడా కలిపితే 50-60 లక్షల జనాభా అవుతుంది. అలాంటి ఒక క్లారిటీ లేకుండా మీరు చేసేటటువంటి విమర్శల వలన వ్యతిరేకులు, రాష్ట్ర వ్యతిరేకులు అన్న ముద్ర ఆల్రెడీ పడిపోయింది. రాజధాని వ్యతిరేకులు అన్నటువంటి పోనీ ప్రజల్ని ఏం కన్విన్స్ చేయగలుగుతారు? ఇది అసలు మీరన్నా చర్చించుకుంటున్నారా మీ రాజకీయ భవిష్యత్తు గురించి?